మేడ్చల్ జిల్లా చెర్లపల్లి పారిశ్రామిక వాడలోని శేషసాయి కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించాయి. విపరీతంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కెమికల్ వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు స్థానికులు, ప్రయాణికులు. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. రామ్ ప్రసాద్, ఈ చెర్లపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, మేడ్చల్ జిల్లా శివారులో ఉన్నటువంటి చెర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ 1 లో అయితే ఈ రోజు సాయంత్రం అందాజా 6 గంటల సమయంలో అయితే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తొలుత అగ్ని ప్రమాదం అని మనం గమనిస్తే సర్వోదయ కంపెనీకి సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో అయితే తొలుత ఫైర్ ప్రారంభమైంది. అక్కడ మంటలు కాస్తగా ఫైర్ కెమికల్ కంపెనీలో మొదలైనటువంటి మంటలు అయితే పక్కన ఉన్నటువంటి మహాలక్ష్మి రబ్బర్ కంపెనీతో పాటు అదే విధంగా శేషసాయి కెమికల్ కంపెనీలకు కూడా విస్తరించడం జరిగింది. సుమారు ఈ ప్రమాదంలో ఎన్ని కంపెనీలకు మంటలు పూర్తిగా వ్యాపించాయనే ఒక అంచనా కూడా వేయలేని విధంగా అయితే భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడడంతో అయితే ఇటు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇప్పటికే మనం చూస్తున్నాం, అక్కడ 6 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎటు నుంచి కూడా వెళ్లేటువంటి పరిస్థితి లేకుండా అయితే భారీగా అగ్నికరలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొంత రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి కూడా కుదరడం లేదు. కానీ కంపెనీలో మనం చూడవచ్చు, ఇప్పటికే ఏదైతే కెమికల్ కి సంబంధించినటువంటి రియాక్టర్లు కూడా క్రమక్రమంగా అప్పుడప్పుడు ఒక్కొక్కటి పేలుతున్నటువంటి ప్రమాదం అయితే వాళ్ళు అక్కడికి వెళ్లి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేనటువంటి విధంగా పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కెమికల్ ఫ్యాక్టరీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రబ్బర్ కంపెనీ కావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి వాసనకైతే పక్కన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కెమికల్ వాసన కారణంగా అయితే ప్రజలు కూడా కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ ప్రాంతం మొత్తం వేడిగా మంటలన్నీ చూడవచ్చు. భారీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి అంతకు మించినటువంటి విధంగా అయితే అక్కడ పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆ సుదూర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం ఇప్పటికే గమనించవచ్చు, ఈ యొక్క అగ్ని ప్రమాదం విషయం తెలుసుకుని అయితే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అయితే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ సహాయక చర్యలపై కూడా ఇప్పటికే ఇటు ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా సలహా సూచనలు తీసుకుని అయితే ఇటు మంటలను అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసే పరిస్థితి చేస్తున్నప్పటికీ కూడా భారీగా ఎగిసిపడుతున్నటువంటి అగ్నికిలలతో అయితే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా ఇటు కంపెనీలో పనిచేస్తున్న సమయంలో మంటలు రావడంతో ఈ ప్రమాదంలో ఎవరు చిక్కున్నారు, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి అయితే చెర్లపల్లిలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడ ఫేజ్ 1 లో ఉన్నటువంటి ఇటు సర్వోదయ కంపెనీ కానీ అదేవిధంగా శేషసాయి కెమికల్ కంపెనీ కానీ మహాలక్ష్మి రబ్బర్ కంపెనీ తదితర కంపెనీలలో 3 నుంచి 4 కంపెనీలకు మంటలు వ్యాప్తి చెందినట్లయితే ప్రాథమిక అంచనాకు వచ్చి ఇటు ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఇటు మంటలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు కొంత వారికి సంబంధించినటువంటి ఏవైతే వాహనాలు ఉంటాయో అంటే పనిచేసేటువంటి సమయంలో వారు తీసుకెళ్లేటువంటి ద్విచక్ర వాహనాలు సైతం కూడా బ్లాస్ట్ అవడంతో పాటు కొన్ని సిలిండర్లు అదేవిధంగా కెమికల్ రియాక్టర్లు కూడా భారీగా పేలుడు సంభవిస్తున్నటువంటి పరిస్థితులతో అయితే చెర్లపల్లిలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడ సమీపంలో మొత్తం కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ మంటలు ఎప్పటి వరకు అదుపులోకి తీసుకొస్తామన్నటువంటి అంచనా కూడా ఇటు ఫైర్ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ చెప్పలేని విధంగా ఉండడంతో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు కూడా ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి, ఎందుకంటే కెమికల్ కంపెనీలలో ఇలాంటి ప్రమాద ఘటన జరిగినప్పుడు దాని ప్రభావం ఎంతసేపటి వరకు కొనసాగుతుందో చెప్పకపోవడానికి కూడా ప్రమాదం కారణంగా ఇటు కెమికల్ వాసనకు కొంతమంది ఎవరైతే ఇటు హార్ట్ పేషెంట్స్ కానీ అదేవిధంగా వృద్ధులందరికీ కూడా శ్వాసకోశ సమస్యలు వచ్చే క్రమంలో అయితే పోలీసులందరూ కూడా ప్రమాద తీవ్రత అంచనా వేసేందుకు అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదైతే తొలుత ప్రమాదం సంభవించినటువంటి సర్వోదయ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రతను కూడా అంచనా వేయడం అయితే ఇటు పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అది మంటలను అదుపు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. సౌజన్య. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.